ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కాలేనని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ముందే ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాలు ఉండడంతో ఇవాళ విచారణకు హాజరు కాలేనని చెప్పారు. 2 రోజుల్లో విచారణకు వచ్చే తేదీలు చెబుతానని సమాచారం ఇచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కాలేనని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ముందే ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాలు ఉండడంతో ఇవాళ విచారణకు హాజరు కాలేనని చెప్పారు. 2 రోజుల్లో విచారణకు వచ్చే తేదీలు చెబుతానని సమాచారం ఇచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, విజయసాయిరెడ్డి విచారణకు హాజరు అవ్వకపోవడానికి కారణం ఏంటి? శాలిని, ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు ఎంతో కీలకంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇక దానికి సంబంధించి విజయసాయిరెడ్డికి నోటీసులు అనేది కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇచ్చినటువంటి నోటీసుల్లో భాగంగా ఈ రోజు అయితే కనుక తాను విచారణకి హాజరు కాలేను అంటూ కూడా ఇటు సిట్ అధికారులకి అయితే కనుక సమాచారం అందించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇక ఈ యొక్క కేసులో ఎంతో కీలకంగా చోటు చేసుకున్నటువంటి ఈ విజయసాయిరెడ్డి పాత్ర చూసుకున్నట్లయితే కనుక గత ఏప్రిల్లోనే ఏదైతే సిఐడి కార్యాలయానికి వచ్చి ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉంది. తన నివాసంలోనే 2-3 సార్లు సమావేశం అనేది కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. కానీ ఈ సమావేశంలో తనకి ఎలాంటి పాత్ర లేదు. ఆ సమావేశంలో కొంతమంది మాత్రమే కీలకంగా వ్యవహరించారు. నాకు ఆ కేసుకు సంబంధించి ఎటువంటి పాత్ర లేదు అంటూ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. అయితే ఎప్పుడు పిలిచినా కూడా సిట్ విచారణకు హాజరవుతానని కూడా ఇటు విజయసాయిరెడ్డి గతంలోని సిట్ అధికారులకు అయితే కనుక తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక తనకి ముందస్తు కార్యక్రమాలు ఏదైతే ముందుగానే నిర్ణయించినటువంటి నేపథ్యంలోనే ఆ కార్యక్రమాల వల్ల ఈ రోజు సిట్ కార్యాలయానికి అయితే కనుక విచారణకు హాజరు కాలేనని కూడా ఇటు సిట్ అధికారులకి సమాచారం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అయితే తాను వచ్చే ముందు కూడా ఇటు సిట్ అధికారులకు అయితే కనుక నేను సమాచారం ఇస్తాను, అదేవిధంగా తమ కార్యక్రమాల వల్ల ఈ రోజు రాలేకపోతున్నాను అంటూ కూడా ఎప్పుడు విచారణకు పిలిపించి సంసిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఇటు సిట్ అధికారులు తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు సోమవారం అయితే కనుక విచారణకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ సంతోష్.